హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. మీకు క్లియర్గా చెప్తాను, 2 డేట్స్ చెప్తాను. ఆ డేట్స్లో ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి అయితే హెల్ప్ అవుతుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడా అని చెప్పేసి రిజల్ట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 26 లేదంటే 25th, 26th ఈ 2 తేదీలలో మనకి ఫలితాలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం మీకు 25th అయితే రావాలి. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినట్లయితే 26th అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈసారి మాత్రం 99.05% సో హాజరు శాతం అయితే నమోదు కావడం జరిగింది. అంటే జస్ట్ 1% కన్నా తక్కువ మంది సో ఎగ్జామ్స్ అయితే రాయలేదు. మిగతా వాళ్ళందరూ కూడా సో అందరూ ఎగ్జామ్స్ అనేవి రాయడం జరిగింది. సో కాబట్టి 2 డేట్స్లో మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఒకసారి చూద్దాము. మీరు 2 వేస్లో చెక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఏంటంటే అఫీషియల్ బీఎస్సీ ఏపీ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. లేదా akhiljobs.com అనే వెబ్సైట్ని విజిట్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో అందులో ఏం లేదు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీకు ఏంటంటే ఫలితాలు అనేవి కనిపిస్తాయి. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. బెస్ట్ ప్రింట్అవుట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, సేవ్ చేసుకోవడం కాదు. ప్రింట్అవుట్ కూడా తీసుకోండి, ఖచ్చితంగా ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాట్సాప్లో కూడా మనం రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉందా, ఓకేనా. సో ఇది ఏంటంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళదనమాట. కొత్తగా సర్వీస్ తీసుకొచ్చారు, వాట్సాప్ సర్వీసు. సో ఆ వాట్సాప్ నెంబర్ని సేవ్ చేసుకొని దానికి హాయ్ అని చెప్పేసి సెండ్ చేయండి. మీకు అక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్లో ఎడ్యుకేషన్ సర్వీసెస్లోకి వెళ్ళండి. అక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 రిజల్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. స్టూడెంట్స్ అందరూ కూడా హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అక్కడే మీకు డిస్ప్లే అవుతాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. మీరు దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇదనమాట ఓవరాల్గా అప్డేట్. సో దీనికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే మరొకసారి తెలియచేయడం జరుగుతుంది. akhiljobs.com అనే వెబ్సైట్ని తరచుగా విజిట్ చేస్తూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా ఇందులో మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 డేట్స్లో 25th, 26th ఈ 2 డేట్స్లో ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ రావడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఏమైనా చేంజెస్ జరిగితే మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది.